బిజినెస్ చేస్తున్నప్పుడు క్రైస్తవ సమాజం ఎందుకు ఆయనని ఇంతలా ఆరాధిస్తుంది, ఎందుకు నమ్ముతలేరు, లేదంటే ఆయన చెప్పిన మాటలు ఎందుకు నమ్ముతున్నారు, లేదంటే ఈయన ఇలా స్కామర్ అని చెప్పి ఎందుకు వాళ్ళు నమ్ముతలేరు అంటున్నారు. మీరు స్కూల్కి వెళ్ళి వెనకాల భుజాన టెక్స్ట్ బుక్లు అన్నీ వేసుకొని బ్యాగులో స్కూల్కి వెళ్ళి అలా స్కూల్ని చుట్టూ తిరిగి నాలుగు వైపులో చూసి ఒక చెట్టు కింద కూర్చొని ఇలా ఇంటికి వచ్చేస్తున్నారు అనుకోండి. ఒక సంవత్సరానికి మీకు చదువు అబ్బుతుందా? ఏం చేయాలి? లోపలికి వెళ్ళి టెక్స్ట్ బుక్లు ఓపెన్ చేసి ఆయన చెప్పేది వింటే కదా మీకు వస్తుంది, చదువు వస్తుంది. చాలామంది క్రైస్తవులు ఏంటంటే ఈ బైబుల్ని చర్చికి తీసుకుని వెళ్తారు బ్రదర్. దీన్ని చర్చికి తీసుకుని వెళ్తారు, అంతే, మరలా తీసుకుని వస్తారు, అంతే. దీన్ని ఒక ఐడి కార్డు లాగా తీసుకుని వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏదో క్రిస్టియన్ అనగానే సండే రోజు ఇంటి దగ్గర తెరిచి ఏంటిది అని చదవరు బ్రదర్. తర్వాత అక్కడ వేదిక మీద ఉంటారు కదా పాస్టర్లు అని పిలువబడతారు, వాళ్ళు దీంట్లో ఉన్న విషయాలు చెప్పడం మానేసి కాకి బావ, నక్క బావ, గాడిద బావ, పులి బావ కథలు చెప్తారు. లేకపోతే TV9లోనో TV5లో వచ్చేటువంటి న్యూస్లు చెప్తారు, లేకపోతే మోటివేషన్ స్టోరీస్ చెప్తారు. ఎప్పుడు అబ్బుతుంది వాళ్ళకి బైబులు? ఎలా తెలుస్తుంది వాళ్ళ బైబులు?